ఏపీఐఐసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు మాత్రం ఇక్కడ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా 12,878 ఎకరాలు అలాట్ చేశాం. 1,63,763 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 3,40,436 మందికి ఉద్యోగాలు. 19-24 వచ్చే కొద్దికి 8,136 ఎకరాలకు తగ్గిపోయింది. 65,000 కోట్లు, 65,010 కోట్లు పెట్టుబడి, 2,64,000 మందికి ఉద్యోగాలు. అదే మరి 24-29 వచ్చే కొద్దికి 25,999 ఎకరాలు ఇప్పటికే అలాట్ చేశాం. 3,08,504 కోట్లు ఓన్లీ త్రూ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా చేశాం. 2,73,415 మందికి ఉద్యోగాలు. ఇక్కడ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, లాస్ట్ టైం 19-24లో ఇండస్ట్రీకి అలాట్ చేసిన ల్యాండ్ కూడా హౌస్ సైట్లకు పనిచేశారు ప్రాధాన్యత లేకుండా. అంటే అక్వైర్ చేసి పంచితే తప్పులేదు, కానీ ప్రాధాన్యత లేకుండా అక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కూడా పోయినాయి. ఇప్పుడు డిఫరెంట్ క్రియేటివిటీ, యువరాజ్ చెప్పినట్టు డబ్బులు లేదు, ల్యాండ్ లేదు అంటే పనులు కావు. నేను కియా మోటార్ అడిగాను, రమ్మన్నాను, వస్తా అన్నారు. వస్తానంటే 2 కండిషన్లు పెట్టారు. ల్యాండ్ ఎక్కడ ఇస్తారన్నారు. ఇప్పుడు కియా మోటార్స్ కట్టిన దగ్గర ఇస్తా ఉన్నాం. బెంగళూరు చెన్నై, ఇది బెంగళూరు హైదరాబాద్ హైవే. దాని అది కట్టాలంటే లెవలింగ్ లేదు, దాన్ని మేము చేయలేమన్నారు. దెన్ లెవలింగ్కి అప్పట్లోనే 250 కోట్లు ఖర్చు పెట్టి లెవలింగ్ చేయించాం, ఎల్లంటిని పెట్టి. అక్కడి నుంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయన్నారు. అప్పటికి అందరి నీవా పని అవుతా ఉంది. అక్కడి నుంచి 6 months టైం ఇవ్వండి, నేను రిజర్వాయర్ కట్టి మీకు నీళ్ళు ఇస్తాను. 6 monthsలో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాం. ఈ 2 అసాధ్యాలే కదా. మీ మారుగా బిజినెస్ యాజ్ యూజువల్ ఆలోచించామనుకోండి, దాన్ని ఇవి 2 సాధ్యమేది కాదు. అలాంటిది 3 years టైంలో కియా మోటార్ ప్రారంభించి, కియా మోటార్ ప్రాజెక్ట్ అయ్యి ఫస్ట్ కార్ నేనే లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం. దట్ హెస్ బికమ్ ఎ బిగ్ గేమ్ చేంజర్ ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్. అక్కడ పోతే ఒక కియా సౌత్ కొరియా ఒక సిటీనే డెవలప్ చేశాం. ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది, అన్నీ పెరిగాయి. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే క్రియేటివిటీ పెట్టండి. ఇప్పుడు అమరావతి క్రియేటివ్ రాకపోతే వచ్చుండేది కాదు. 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులను కన్విన్స్ చేశాం. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. విశాఖపట్నం కూడా ల్యాండ్ పోలింగ్ ఆర్ అదర్వైజ్ వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ వర్కౌట్ చేసి ఎప్పుడు కూడా ల్యాండ్ ఇచ్చిన వాడు హ్యాపీగా ఉండాలి, అతనికి కూడా మేలు జరగాలి. అట కాకుండా ల్యాండ్ ఇచ్చిన వాడు బాధపడుతూ శాపాలు పెడుతూ ఉంటే మనం ఎంత అభివృద్ధి చేసినా అది అభివృద్ధి కాదు. నేను దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐఎమ్ ఫాలోయింగ్, నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు, నో డిస్ప్యూట్. ఆల్ 5,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు. వై? ఎయిర్పోర్ట్ వచ్చింది, పక్కన ల్యాండ్ వాల్యూ పెరిగింది, పక్కన కొనుక్కున్నారు. లిబరల్గా కాంపన్సేషన్ ఇచ్చాం. అప్పట్లో ల్యాండ్ ఇవ్వలేదు, లేకపోతే ల్యాండ్ పోలింగ్లో రాలేదు. అప్పుడు ఆ కాన్సెప్ట్లో పోయా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవ్రీవేర్ ఫార్మర్స్ని కన్విన్స్ చేసి పొలిటికల్ ఫోర్సెస్ని న్యూట్రలైజ్ చేసి, ఎవరు కూడా మీరు ఏదో పొలిటికల్ ఫోర్స్ అన్ని మీకు ఏదో హెల్ప్ చేస్తారనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టు. ప్రాజెక్టు ఇప్పుడు కాదు, నేను చాలాసార్లు చెప్పేవాడిని. కమ్యూనిస్ట్ ఫ్లాగ్లు పెట్టేవాడు ఒకప్పుడు. నేను చెప్పేవాడిని, ఇక్కడ ఫ్లాగ్ పెడితే ఇంక ఇండస్ట్రియల్, మాకు గాజుల మండే ఒకటి ఉండేది అక్కడ, ఇండస్ట్రియల్ టౌన్షిప్ అప్పట్లో. వీళ్ళు ఫ్లాగ్ పెడితే అక్కడి నుంచి ఎవరు వచ్చేకుండా అన్నీ సిక్ అయిపోయాయి. మీరు వెల్త్ క్రియేట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. వెల్త్ ఎరోడ్ అయిపోతే, సిక్ అయిపోతే ఉండే ఉద్యోగాలు పోతాయి. కాబట్టి ఇది మీరు క్రియేటివిటీ ఈజ్ ఇంపార్టెంట్, స్ట్రక్చరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యూ గెట్ సమ్ ప్రపోజల్స్, ఈ మాదిరిగా ఉందని విల్ హెల్ప్ యూ, బట్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్, నో కరప్షన్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్ అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రాన్స్పరెన్సీ. డిలే కావడం కాదు.
ఈ రెండు ప్రిన్సిపల్స్ పెట్టుకుని మీరు వర్కౌట్ చేయండి, విల్ సపోర్ట్ యూ.